నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయింది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జయపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, మొంతా తుఫాన్ ప్రభావం నిజామాబాద్ జిల్లా రైతులను అతలాకుతలం చేసింది. రాత్రి ఒక్కసారిగా పడిన వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధాన్యం అంతా కూడా నీటి పాలైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం ధర్మారం బి కొనుగోలు కేంద్రం వద్ద ఉందాం. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం అంతా తడిసింది. ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అకాల వర్షం బాగా వర్షం పడడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడరండి. మీరు ఒకసారి లైవ్లో చూస్తున్నారు కదా, ధాన్యం తడిచిపోవడం వల్ల రైతులు ఇప్పుడు ఎటు తీసుకోలేని పరిస్థితి ఉంది. దీనికి ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ తడిచిన ధాన్యాన్ని వెంటనే బయలు రైస్ మిల్కి తరలించి ఈ మ్యాచర్ కూడా 20% మ్యాచర్ పెంచి రైతుల ధాన్యం కాల్ చేయాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా మనకి ఈ రైస్ మిల్ దీంట్లో మనకు డ్రైయర్ అనేది సప్లై చేస్తే రైతులు ఇంత ఇబ్బంది పడకుండా ఒక 2 సొసైటీ నుంచి ఒక 2 డ్రైయర్లు సప్లై చేస్తే వెంటనే ధాన్యాన్ని ఆరబెట్టుకొని కుప్ప చేసుకొని జాగ్రత్త పడుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. టార్పిన్ కవర్లు కూడా మనకు సప్లై చేయాలండి. చాలా పెద్దది ధర్మారం బద్దిపూర్ సొసైటీ అనేది. ఇక్కడ దాదాపు 300-400 టార్పిన్ కవర్లు 500 దాకా అవసరం పడుతుంది. దాన్ని కొంచెం తొందరగా సప్లై చేసి ఇట్లాంటి అకాల వర్షాలు కొంచెం ఆదుకునే పరిస్థితి చేయాలండి. అంటే మీరు ఎన్ని ట్రాక్టర్ల ధాన్యం తీసుకొచ్చారో? నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఎంత తడిసింది? దాదాపు మేము 12 ట్రాక్టర్లు ధాన్యం తీసుకొచ్చామండి. 12 ట్రాక్టర్లు తడిచిపోయిందండి. దాన్ని మేము మళ్ళీ ఎత్తుకొని మీద పోసుకుంటున్నామండి. దాదాపు మ్యాక్సిమం అంతా తడిచిపోయిందండి. మీరు చెప్పండి, ఈ ఒడ్లు ఆరబెట్టడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? సార్, వారం పట్టేట్టున్నది. ఇప్పుడు మేము తెచ్చి ఆరవేసిన 4 రోజులే 3 సార్లు తడిసినాయి. ఇది రాత్రి నుంచి మళ్ళా రాత్రి 1 గంట నుంచి తెల్లారుజామున 5 గంటల దాకా ఫుల్ వర్షం పడ్డది సార్. ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడు ఇవన్నీ కుప్పలు మేము ఎత్తుకోవాలంటే మాకు డబల్ ఖర్చు వస్తున్నది. ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు మాకు సొసైటీ ద్వారాగా మాకు ఆరబోసుకునే మిషన్లు మాకు సొసైటీ ద్వారాగా గవర్నమెంట్ సహకరిస్తే మాకు చాలా మంచిగా ఉంటుంది. ఇది మటుకు మీరు గవర్నమెంట్ చాలా ఆలోచించి మాకు చేయాలి. ఇది మీరు మొత్తం ధాన్యం రాశుల మీద మొత్తం పరదాలు అయితే కప్పారు, అయినప్పటికీ కూడా ఒడ్లు ఎట్లా తడిచినాయి? అసలు కప్పిన రాత్రి ఉరుములు మెరుపులు వర్ష గాలికి లేచిపోయి కూడా తడిచినాయి సార్. అట్లా తడిచినాయి. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఉన్నది కదా, అక్కడ ఊళ్ళే డ్రైనేజ్ నీళ్ళు అన్నీ మొత్తం వచ్చినాయి సార్. అక్కడ పైపులు జామ్ అయిపోయినాయి. ఆ జామ్ అయిపోతే ఆ నీళ్ళతో మొత్తం ఆ రకంగా మొత్తం తడిచిపోయాయి సార్. పొద్దున నేను 6 గంటలకు వచ్చేసరికి మోకాలు మట్టి నీళ్ళున్నాయి. అట్లా కొంతమంది ఇంకా మరికొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థానిక ఎంఆర్ఓ కూడా వచ్చి పరిశీలించారు. అట్లా ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు అంటే ఎంత మేర నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేశారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాత్రికి వచ్చిన అకాల వర్షానికి కొన్ని సెంటర్లలో ధాన్యం చాలా ఎక్కువ మొత్తంలో తడిచిపోవడం జరిగింది. దానిపైన ఇప్పుడే మా కలెక్టర్ గారు కూడా కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అలాంటి ధాన్యం ఏదైతే ఉందో ఈరోజు ఇమీడియట్గా రిపోర్ట్ చేసి దాన్ని కొన్ని సపరేట్గా రైస్ మిల్స్ ఐడెంటిఫై చేసి దానికి పంపించి ఏర్పాటు చేయాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు ఇట్లా తడిచిపోయిన ధాన్యం అంతా కూడా ఇమీడియట్గా పేమెంట్ చేసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు సూచించిన రైస్ మిల్కి పంపించడం జరుగుతుంది. ఇంకా మన సొసైటీ చైర్మన్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ప్రాథమిక సహకార సంఘం తరఫున ఈ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎలాంటి చర్యలు చేపడతారు? అదే సార్, ఇది ఒకటి మాయిశ్చర్ 17% నుంచి 19%కి పెంచితే రైతులకు కొద్దిగా మేలు జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన పై ఆఫీసర్లతో చర్చలు జరుపుతున్నారు. అది సక్సెస్ అయితే మేము 19%కి అయితే ఎక్కువ రైతులు లాభం పొంది త్వరగా ఇది ఉపద్రవం నుంచి తప్పించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ధాన్యం కొనుగోలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని లారీలను మిల్లులకు తరలించారు? సుమారు ఇక్కడ PSCS బద్దిపూర్ నుంచి సుమారు ఒక 50 లారీల ధాన్యాన్ని, అంటే సుమారు 12,000 క్వింటాల్ని ఇక్కడి నుంచి పంపించాం. 5వ వంతు ధాన్యాన్ని పూర్తి చేశాం. ఇంకా 4 వంతుల ధాన్యము ఇక్కడ కుప్పల మీద ఉన్నది. రాత్రి కురిసినటువంటి అకాల వర్షము రైతుల పాలిట చాలా భయంకరంగా ఎఫెక్ట్ అయింది. అది దానివల్ల రైతులు చాలా అలజడిగా ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడానికి అన్ని విధాల సాయశక్తుల ఆఫీసర్లు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా ఈ ధర్మారం బి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడుస్తుంది ప్రతి సంవత్సరము. మొత్తంగా అంటే పూర్తిగా ఇక్కడ ధాన్యం తడవకుండా ఉండడానికి శాశ్వత చర్యలు ఏం చేపడతారు? అసలు అంటే ఇక్కడ రైతులకు ఒకటి
మన ప్లాట్ఫామ్లు కట్టుకోవాలని చెప్పి మన వ్యవసాయ శాఖ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నది. ఏ రైతు కూడా స్పందించడం లేదు. తన పొలంలో ఒక 5 సెంట్ల నుంచి 10 సెంట్లు స్థలాన్ని ఈ ప్లాట్ఫామ్ కోసం వినియోగించుకోవడానికి ఏ రైతు కూడా ముందుకు రావడం లేదు. రైతులు ప్లాట్ఫామ్లు నిర్మించుకుంటే ఈ సమస్య చాలా వరకు అధిగమించవచ్చు. మీరు చెప్పండి, మీరు ఎంత ధాన్యాన్ని మార్కెట్ తీసుకొచ్చినారు, ఎంత నష్టం జరిగింది? మేము 15 ఎకరాల ధాన్యాన్ని ఇక్కడ తీసుకొచ్చినాం. ఆల్మోస్ట్గా మా ధాన్యం అయితే కొంచెం కుప్ప వేసుకున్నాం. కింద డ్యామేజ్ అనేది తక్కువ జరిగింది. కాకపోతే రాత్రి జరిగినటువంటి అకాల వర్షానికి చాలా రైతులు డ్యామేజ్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది అనుకోకుండా వచ్చినటువంటి విపత్తును రైతులు కూడా ముందు జాగ్రత్తగా అన్ని కప్పుకొని టార్పట్లు వేసుకొని ముందు జాగ్రత్త తీసుకున్నాం. మొన్న మధ్యాహ్నం పూట కొంత వాన కురిసినప్పుడే రైతులందరూ కూడా కొంత అలర్ట్ అయినారు. కొంతమంది కుప్పలు కూడా పోసుకున్నారు. తలవార మళ్ళీ నేర్పుకుందామన్న ఆలోచనతో. మెయిన్ కారణం ఏంటంటే ఇది కొంచెం దీనికి డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేక ఇక్కడికి నీళ్ళు రావడం, ఈ ధాన్యం అంతా కూడా నీట మునగడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా సార్ గారు చెప్పినట్లు మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఆల్మోస్ట్ వారం ముందే తీసుకుపోయాం. డిఏ తోటి సిఏ తోటి కూడా మాట్లాడినాం. ఎందుకంటే తొందరగా కొంచెం మాకు అలాట్మెంట్ ఇచ్చేసి రైతులకు న్యాయం జరిగేటువంటి రీతిగా చేయాలన్నటువంటి మాటలు వారికి దృష్టికి తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఆ అలాట్మెంట్ కూడా మొన్ననే 6,000 12,000 అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ నష్టాన్ని మనం రైతులకు మేలుకరంగా చేయాలన్నట్టు ఒకటి మా ఎమ్మెల్యే గారి దృష్టిగా మేము ఆల్మోస్ట్ తీసుకెళ్ళినాం. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 17 ఆ తేమ శాతం ఏదైతే ఉందో దాన్ని 19 కాదు 20 వరకు మనం చేసి ఈ ధాన్యాన్ని మనం తొందరగా గవర్నమెంట్ చర్యలు తీసుకొని అలాట్మెంట్ అనేది ఆ గిన్నెల వారికి ఇచ్చేస్తే మనం ఆల్మోస్ట్గా 17 అనేది కొంత కష్టంగా ఉంది. ఎందుకంటే వెదరు తక్కువ ఉంది, ఎండ శాతం తక్కువ ఉంది, తేమ శాతం ఎక్కువ ఉంది. ఆ వడ్లు ఆరడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కానీ డిఏకు చెప్పడం జరిగింది. వారు చర్చలు జరుపుతూ ఉన్నారు. దాని ఒకవేళ వారు సానుకూలంగా మనకు స్పందించి ఆ 20%కి తేమ శాతం ఏదైతే ఉందో దాన్ని మనకు ఇవ్వగలిగితే మనం పూర్తిగా రైతులకు న్యాయం చేసినటువంటి వారం అవుతామని కూడా నేను ఒకసారి మరి మా ఎమ్మెల్యే గారి దృష్టిగా తీసుకుపోతాం. రైతుల పక్షం కూడా మేము గవర్నమెంట్కి ఒక విన్నపాన్ని చేయదలుచుకున్నాం. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఎందుకంటే ఎవరు మనం చేసేది కాదు ఇది. ఎందుకంటే విపత్తు, దీన్ని ఏ గవర్నమెంట్ కాదు, ప్రభుత్వాలు అధికారులు కూడా ఏం చేయలేం. ఇది అనుకోకుండా జరిగిన విపత్తు కాబట్టి దీన్ని గవర్నమెంట్ తరఫున మేము కూడా శాశక్తుల రైతులకు మేలు చేసే విధంగా సహకారం చేస్తామని మేము కూడా అధికారులతో మాట్లాడి రైతులకు మేలు జరిగే విధంగా ప్రయత్నాలు జరుపుతామని తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజులయ్యా వడ్లు మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? వారం రోజులైంది. మేము కోసి గురువారం కోసినాము. ఇవాళకి వారం రోజులు. ఈ రాత్రి 10:30కు జరిగిన ముందా తుఫాన్ అకాల వర్షాల వల్ల దాదాపు 10:30 నుంచి దాదాపు తెల్లవారుజామున 4 గంటల వరకు వర్షము అసలు తెరపకుండా పడినందుకు మళ్ళీ ఇక్కడ ఈ వాటర్ అనేది ఈ నీటి డ్రైనేజీ వాటర్ ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఈ వర్షం ధాన్యము దాదాపు 14 ఎకరాల వరి ధాన్యాన్ని ఇంతకన్నా ముందే దిగుబడి తక్కువ అనుకున్న దాన్ని మరీ అకాల వర్షాల వల్ల చాలా ఇంకా దాదాపు ఒక 14 ఎకరాలలో అంటే ఇంకా 2 ట్రాక్టర్లు లాస్ అవడం జరిగింది. కావున మాకు ఏదైనా కానీ ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కోరుతున్నాము. తేమ శాతం ఎక్కువన్నా సరే 20% ఉన్నా కానీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఇది మొత్తంగా ఒక్కొక్కరు ఒక్క విధంగా తమ బాధను వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికే కాసేపు స్థానిక ఎంఆర్ఓ ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించి ప్రభుత్వం తరపున తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని రకాల చర్యలు చేపడతామని చెప్పేసి అయితే రైతులకు హామీ ఇచ్చినారు. అటు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ కూడా ఈ తడిసిన ధాన్యాన్ని బయలర్కి పంపించి ఆ ధాన్యాన్ని కొనేందుకు కూడా మేము కూడా కృషి చేస్తున్నామని చెప్పేసి ఆయన అంటున్నారు. మొత్తంగా రైతులైతే తేమ శాతం 20% ఉన్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ డిచ్పల్లి మండలం ధర్మారం బీడిమే కాకుండా ఆర్మూరు, అదేవిధంగా బోధన్, దర్పల్లి మండలాల్లో కూడా ధాన్యం అంతా కూడా నీటి పాలైంది. అక్కడ కూడా రైతులు కూడా ఆ రంగు మారిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.